ఇది గోవా రీచ్ అయ్యాక ఫస్ట్ డే. ఇంతకుముందు వీడియోస్ అన్నీ కింద ఇస్తాను, చెక్ చేయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ మేము మా లగేజ్ కలెక్ట్ చేసుకొని బయట వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ మేము ప్యాకేజెస్ ముందే తీసుకోవడం వల్ల మాకు పికప్, డ్రాపింగ్ అన్నీ కూడా ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ అయిపోయాయి అనమాట. ఫ్లైట్లో ఉన్నంత వరకు ఏసీ కాబట్టి తెలియలేదు, ఎయిర్పోర్ట్లో కూడా ఏసీ కాబట్టి బయటకు వచ్చినాక మామూలుగా వేడి అనిపించలేదు అనమాట. నాకు తీసుకున్న ప్యాకేజెస్ అన్నీ కూడా ఏసీ ఇంక్లూడెడ్. ఇది మ్యాండేటరీ, ఖచ్చితంగా అవసరం అనమాట మనకి. ఏసీ లేకపోతే మనం ఆ గోవాలో ఉండలేము, అదైతే కంపల్సరీ. అండ్ మేము తీసుకున్న హోటల్ దగ్గరలోనే, అంటే 1/2 కిలోమీటర్లోనే మాకు బాగా బీచ్ ఉందన్నమాట. సో షార్ట్ కట్ వేస్ అన్నీ అడుగుతూ వెళ్ళి దానికైతే సముద్రం దగ్గరికి వచ్చేసాను నేను. అండ్ చాలా హ్యాపీగా ఉండే. అండ్ మేము ముందైతే బాగా బీచ్కి దగ్గరలో అనమాట. ముందుకెళ్తే కలంగట్ బీచ్, వెనక్కి వెళ్తే అంజనా బీచ్, మధ్యలో బాగా బీచ్. ఇది ఉన్నంత నీట్గా అసలు ఏ బీచ్ లేదనమాట. అంటే నేను ముందుకి కలంగట్ బీచ్కి వెళ్ళాను, చాలా రష్ ఉండింది, ప్లస్ అక్కడ నీట్గా కూడా అనిపించలేదు, కూర్చునే అంత ఫ్రీడమ్గా నాకు అనిపించలేదు అనమాట. ఇదైతే చాలా నీట్గా ఉంది. అండ్ నైట్ అయితే ఇక్కడ మ్యూజిక్ పార్టీ కూడా నడుస్తుంది అనమాట. సో మాకైతే ఈవినింగ్ క్రూజ్ ఉండింది. సో మేము 4-5 ఆ టైంకి వచ్చామన్నమాట. ఒక 1 అవర్ బీచ్లో ఉండి ఆ తర్వాత రూమ్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇంతకీ మా రూమ్ చూపించలేదు కదా నేను. అక్కడనే మనకి బీచ్ ఉంది అనేసరికి ఏం ఆలోచించలేదు, అసలు రూమ్ ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా పట్టించుకోలేదు అనమాట. ఇప్పుడు వెళ్ళినాక నేను కూడా చూసుకోవాలి రూమ్ ఎట్లా ఉంది అని చెప్పేసి. సో మాకైతే ఫస్ట్ 2nd ఫ్లోర్లో ఇచ్చారనమాట. మా ఆయన ఏంటంటే లేదు మనకి మంచి గాలి వస్తుంది అండ్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి 4th ఫ్లోర్లో అడిగాడు అనమాట. సో రూమ్ అయితే చాలా నీట్గా ఉంది అండ్ బాగుంది. సమ్మర్లో వెళ్తున్నామంటే ప్యాకేజ్లో ఖచ్చితంగా ఏసీ ఉండాల్సిందే. సో రూమ్ అయితే ఇట్లుంది. అండ్ ఇక్కడ ఒక కెటిల్ కూడా మనకి ఇచ్చేసారనమాట. అక్కడ షుగర్, మిల్క్ పౌడర్ అండ్ కాఫీ అట్లా అన్నీ ఇచ్చారనమాట ప్యాక్లో. అండ్ మనకి ఎవ్రీడే బ్రష్ కానీ సోప్ కానీ ఏది కావాలన్నా మన రిసెప్షన్కి కాల్ చేస్తే తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అండ్ డైలీ నీట్గా అయితే మెయింటైన్ చేశారనమాట. అండ్ ఇక్కడైతే బయట వ్యూ అయితే ఇట్లా ఉంది. అందుకే 2nd ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్కి షిఫ్ట్ అయిపోయాము. అండ్ మా రిసార్ట్లో అయితే స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట, విత్ స్విమ్మింగ్ పూల్. అండ్ ఇక్కడే మనకి ప్యాకేజ్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుంది ఎవ్రీడే. అండ్ లంచ్ కానీ డిన్నర్ కానీ మనం అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కొన్ని వాటర్ గేమ్స్ ఉన్నాయి, అక్కడే వాళ్ళు లంచ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట. అండ్ ఓవరాల్గా అయితే చాలా నీట్గా అనిపించింది రూమ్. బాత్రూమ్స్ కూడా పర్లేదు, కొంచెం నీట్గానే అనిపించాయి. రూమ్ జస్ట్ 2 డేస్ కోసమే, తర్వాత 2 డేస్ కోసం ప్రీమియం రూమ్ తీసుకున్నాము. అండ్ ఈ ప్యాకేజ్లో మాకు ఏసీ బస్, పికప్, డ్రాప్ అండ్ వాటర్ రైడ్స్, సైట్ సీయింగ్ అన్నీ ఇంక్లూడెడ్. గోవాలో మనం చాలా తిరిగేది ఉంది. ఇప్పటికైతే సబ్స్క్రైబ్ చేయండి.